కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET UG 2026 గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ వీడియోలో ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్ ది డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీరు ఎలిజిబుల్ కాదా, సిలబస్ ఏంటంటే ఉంటుంది, అండ్ ఫైనల్ గాను వాట్ ఆర్ ద టాప్ కాలేజెస్ దట్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ అండర్ ద CUET UG 2026 వెదర్ ఇట్స్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ ద సెంట్రల్ యూనివర్సిటీస్. మీరు కనుక నీట్ 2026 ప్రిపేర్ అవుతున్నారు అంటే మాత్రం సేమ్ అదే సిలబస్ తోటి CUET కూడా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా ఈజీ, ఇంకా పెద్ద కష్టమేం కాదు. కొంచెం మీరు ఈ పర్టికులర్ ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ కి. ఈ వీడియో అనేది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అయిపోతుంది. CUET UG 2026 ప్రిపరేషన్ అవనండి, లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ లో అవనండి. సో CUET UG 2026 ఎగ్జామ్ జస్ట్ రీసెంట్ గా కొన్నేళ్ల ముందే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్ ది పర్పస్ ఒకటే, ఏవైతే యాక్చువల్ గాను బోల్డ్ అన్ని బ్యాచులర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కింద తీసుకుని రావడం. ముందు వరకు ఏముండేది అంటే మెరిట్ బేసిస్ మీద డైరెక్ట్ గా అడ్మిషన్స్ ఇచ్చేవారు, లేదంటే ఒక్కొక్క యూనివర్సిటీస్ దాని ఓన్ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకునేవారు. సో అలా చేయకుండా ఒకే ఒక అంబ్రెల్లా ఎగ్జామ్ పెట్టేసి నీట్ లాగా అన్నిటికీ అడ్మిషన్స్ ఇస్తే బాగుంటుంది కదా అనేసి CUETని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు CUET ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబడుతున్నది, మేజర్ ఏవైతే యాక్చువల్గా టైం లైన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడేసుకుందాం. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా మీకు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద ఫామ్ 3rd Januaryకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా 30వ January వరకు మాత్రమే ఉన్నది. సో యూ షుడెంట్ డిలే. మీరు నిజంగా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ అన్ని నీట్గా ఉంచుకుంటారో సేమ్ అదే డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా సబ్మిట్ చేస్తారు, కొత్తగా ఏమీ ఉండవు. ఓకే, రెండోది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 31st January విత్ ద పేమెంట్. ఓకే, అది సో అప్లికేషన్ ఫామ్ 30th వరకు ఫిల్ చేయొచ్చు, కానీ 31st వరకు పేమెంట్ చేయొచ్చు. అది దాని తర్వాత మీకు 2nd నుంచి 4th February మధ్య మీకు కరెక్షన్ కి విండో ఓపెన్ చేస్తారు, అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళి మీకు యాక్చువల్ గాను అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎప్పటి వరకు మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మనకి 11 నుంచి 31 May వరకు జరుగుతుంది. ఇప్పుడు సార్ నీట్ ఎగ్జామ్ అయితే ఏదో ఒక రోజు జరిగిపోతుంది అయిపోతుంది, ఇన్ని రోజులు ఎగ్జామ్ జరగడం ఏంటి సార్ చెప్తాను. అదే మనకి ట్విస్ట్ అంటే. సో ఈ ఎగ్జామ్స్ ఇన్ని రోజులు ఎందుకు జరుగుతుంది ఏమిటి అనేది ఈ ఎగ్జామ్ ది పేపర్ ప్యాటర్న్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ది పేపర్ ప్యాటర్న్ ఒకసారి మీకు అర్థమైపోయిందంటే అర్థం అవుతుంది ఇన్ని రోజులు ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుందో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు నీట్తో ఇది క్లాష్ అవ్వదు. సో నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇది మీరు హాయిగా ఇచ్చుకోవచ్చు. ఆంధ్రాలో తెలంగాణలో బోల్డ్ సెంటర్స్ ఉన్నాయి, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. దాని తర్వాత మనకి రెస్పాన్సెస్ ఇంకా రిజల్ట్స్ తర్వాత వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీకు యాక్చువల్ గాను ఎంతవరకు దీనిది అప్లికేషన్ ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుందని చెప్పేస్తాను. మనకి యాక్చువల్గా జనరల్ క్యాండిడేట్స్ కి 1000, OBC మిగతా క్యాండిడేట్స్ కి 900, దాని తర్వాత SC ST PWD 3rd Gender కి 800, ఇంకా అవుట్ సైడ్ ఇండియా సెంటర్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి అబ్రాడ్ లోని, అక్కడ 4500. ఇప్పుడు ఈ ఫీజు దేనికోసం ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, అప్ టు 3 సబ్జెక్ట్స్ అన్నాడు. చూడండి అన్న, టోటల్ గా 37 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఈ 37 సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను, అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో 3 సబ్జెక్టులు తీసుకుంటే 1000, దాని తర్వాత ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి మనకి 400 యాడ్ అవుతూ వెళ్తుంది. సో మీరు మినిమం 3 తీసుకోవచ్చు, మాక్సిమం 5 తీసుకోవచ్చు. ఓకే, సో 3 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారంటే మాత్రం 1000, దాని తర్వాత ప్రతి సబ్జెక్ట్ ఇంకో 2 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు కాబట్టి 400 మాక్సిమం మీ ఫీజు వెళ్ళి 1800 వరకు వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏమిటి ఈ ప్రాసెస్ అంతా ఏంటో ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మెజారిటీ స్టూడెంట్స్ అందరికీ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి సార్ నాకేమి అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చూశాను, ఏవో డొమైన్స్ అంటారు, లాంగ్వేజ్ అంటారు, యాప్టిట్యూడ్ అంటారు, అస్సలు ఏం అర్థం కావట్లేదు. ఇది ఒక్కటి మాత్రం 2 నిమిషాలు జాగ్రత్తగా రండి, అర్థమైపోతుంది. ఇప్పుడు CUET ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో CUET ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో ఎస్పెషల్ గా మనకి యాక్చువల్గా 3 కేటగిరీస్ వస్తాయి. లిసన్ టు దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది మనకి లాంగ్వేజ్ టెస్ట్, విచ్ ఇస్ కంపల్సరీ. ఇది కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిందే, దీంట్లో మనకి డౌట్ లేదు. ఏదో ఒక లాంగ్వేజ్ మీరు కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. మీకు టోటల్ గా 13 లాంగ్వేజెస్ ఇస్తాడు. ఓకే, ఆప్షన్ లోని మీకు టోటల్ గా 13 లాంగ్వేజెస్ ఇస్తాడు. దీంట్లో మీకు తెలుగు కూడా ఉంటుంది. సో లేదు సార్ నేను ఇంటర్లో తెలుగు చదివానంటే తెలుగు తీసుకోవచ్చు, ఇంటర్లో ఇంగ్లీష్ చదివారంటే ఇంగ్లీష్ తీసుకోండి, ప్రిఫరబుల్ గా ఇంగ్లీషే తీసుకోవచ్చు. నౌ దిస్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ద మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఆ మీడియంలో వస్తుందని కాదు, అంటే క్వశ్చన్లు మీకు తెలుగులో ఇంగ్లీష్లో వస్తాయి కాదు, ఈ లాంగ్వేజ్ మీద మీరు టెస్ట్ ఇవ్వాలి. అదే మీకు లిటరేచర్ మీద అంటే మీకు పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇంగ్లీష్ అయితే, అలాగే తెలుగులో గ్రామరు, ప్రోజు, లిటరేచర్ అవన్నీ వస్తాయి మీకు. ఓకేనా, సో ప్రతి దానికి సిలబస్ అనేది వాడు ఆల్రెడీ స్పెసిఫిక్ గా ఇచ్చేసాడు, అది నేను మీకు చెప్తాను ఎక్కడ చూసుకోవాలో, యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో మీరు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా వీటి రెండింటిలోనే ఎక్కువ తీసుకుంటారు. మీ తెలంగాణ చాలా మంది స్టూడెంట్స్ లేదంటే ఆంధ్రలో కొంతమంది స్టూడెంట్స్ ఉర్దూ తీసుకుందాం అనుకుంటున్నారంటే మాత్రం కూడా తీసుకోవచ్చు.
ఓకేనా, అది. సో దట్ ఈస్ దేర్. ఈ లాంగ్వేజ్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దిస్ వన్ ఇస్ కంపల్సరీ, దీంట్లో డౌట్ లేదు. మీరు కంపల్సరీగా ఎనీ వన్ లాంగ్వేజ్ పక్కగా తీసుకోవాలి, ఒక లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకున్నారు, నెక్స్ట్ సెట్కి వెళ్దాం. దట్ ఈస్ ద డొమైన్ సబ్జెక్ట్. డొమైన్ సబ్జెక్ట్ ఇక్కడ అందరికి మెయిన్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, డొమైన్స్ లోనే వచ్చి కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డొమైన్ అంటున్నాడో దే ఆర్ నాట్ ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ సిలబస్ సచ్ as biology, physics and chemistry. These are the subjects that you can opt for in the bachelor's no మీరు ఫర్ సపోజ్ BSc biotechnology, BSc biology, BSc chemistry, BSc physics, okay, BSc home science, ఇలాంటి BSc సైకాలజీ, ఫోరెన్సిక్స్, ఇలాంటి మీరు ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారంటే ఆ సబ్జెక్ట్స్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మాక్సిమం మీరు ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసుకోగలరు, 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. యూ కెన్ మాక్సిమం సెలెక్ట్ 3 సబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఎన్ని డొమైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం మాక్సిమం 3 డొమైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు 3 డొమైన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు సార్, ఒక్కొక్క డొమైన్ తీసుకుంటే సరిపోదా? నౌ దిస్ ఇస్ డిపెండెంట్ ఆన్ యువర్ ఓన్ చాయిస్. మీరు ఫర్ సపోజ్ లెటర్స్ సే ఒక పక్క నుంచి మీరు బయాలజీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, బయాలజీ బయోటెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ సెట్ అక్కడ మీకు BSc బయోటెక్నాలజీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ దొరికితే ఓకే అనుకుంటున్నారు, అదొక సెట్ అదొక డొమైన్ అయిపోతుంది. సెకండ్ డొమైన్ వచ్చేసి BSc హోమ్ సైన్స్ అయిపోతుంది. థర్డ్ డొమైన్ వచ్చేసి BSc ఎన్వైరన్మెంటల్ సైన్స్. ఇలాగ మనకి 4-5 మీకు ఎలిజిబుల్ డొమైన్స్ ఉన్నాయి, అది నేను చెప్పేసి ఇస్తాను. దాంట్లో ఏవో ఒక 3 మీరు మాక్సిమం సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికనే చేసుకోలేరు. ఒకటి మినిమం సెలెక్ట్ చేసుకోవాలి, మాక్సిమం 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ ద థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్, ఇది డొమైన్ గురించి. ఇంకొంచెం నేను డీటెయిల్ గా ఇంకా చెప్తాను విడమర్చి, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ ద జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని మనం షార్ట్ ఫామ్ లో GAT అని కూడా అంటాం, గ్యాట్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్ని పర్టికులర్ డొమైన్స్ కి కామన్ కాదు, అంటే మీరు ఏదైతే డొమైన్ తీసుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది డొమైన్ కి లాంగ్వేజ్ కి సంబంధం ఉండదు. మీరు లాంగ్వేజ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ ఉండాలి. మీరు ఏ పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్దామన్నా, ఏ డొమైన్ లో వెళ్దాం అనుకుంటున్నారన్నా, ఏ పర్టికులర్ కోర్సుకి మీరు ట్రై చేస్తున్నారన్న బ్యాచులర్స్ లో మీరు లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ. కానీ కొన్నిటికి మనకి యాక్చువల్గా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అక్కర్లేదు. ఫర్ సపోజ్ ఎవరైతే కామర్స్, మ్యాథ్స్, ఓకే, ఇలాంటి వాటిలో వెళ్దాం అనుకుంటున్నారో, అకౌంటెన్సీలో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కామన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. దీంట్లో మనకి క్వాంటిటేటివ్ రీజనింగ్, ఓకే, దీంట్లో మనకి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే, దాని తర్వాత జనరల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ మీకు జనరల్ నాలెడ్జ్ ఇలాంటివన్నీ మీకు ఉంటాయి అన్నమాట. యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది పూర్తిగాను, ఓకే, అది. సో ఇది ఎస్పెషల్గా మ్యాథ్స్, కామర్స్ ఆ సైడ్ వాళ్ళందరికీ కంపల్సరీ అయిపోతుంది. నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ డొమైన్స్, నాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ఏ డొమైన్స్ తీసుకుంటున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ డొమైన్ సెలెక్టెడ్. ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీకు ఏమి ఇస్తాడు, ప్రతి యూనివర్సిటీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు, ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్ ఇస్తారు. మీరు GAT రాసే తీరాలి, అప్పుడే మీరు మా యూనివర్సిటీస్ లో రాగలరు. మేబీ వాళ్ళు బయోటెక్నాలజీ ఇస్తున్నారు అనుకోండి, బయోటెక్నాలజీలో కూడా GAT కావాలంటారు కొంతమంది, మేబీ అలాగా. సో అలాగనమాట. కొంతమంది ఎకనామిక్స్ లో కావాలంటారు, కొంతమంది అంటారు కామర్స్ ఇంకా ఈ కోర్సెస్ మాత్రమే చాలు, మనకి వేరే కోర్సెస్ కి, ఆర్ట్స్ కి, వాటికి GAT ఎందుకు అవసరమే లేదని చెప్పేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ మ్యాటర్. ఓకే, అయింది, డన్. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, ముందుకెళ్తూ మనకి యాక్చువల్ గాను నేను యాజ్ ఐ టోల్డ్ యూ, టోటల్ గా మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయినా, సో ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే ఇన్ టోటల్ మీరు ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 పేపర్స్, 5 సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ గా. యూ కెన్ సెలెక్ట్ అ టోటల్ ఆఫ్ 5 పేపర్స్. ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 1, టోటల్ గా 5 అయిపోయాయి అనమాట. ఓకేనా, అది. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, టోటల్ గా మనకి 37 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. దేర్ ఆర్ 37 సబ్జెక్ట్స్. దీంట్లో మనకి 13 లాంగ్వేజెస్, 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, ఒకటి GAT ఇస్తాడు. దీంట్లో మీరు లాంగ్వేజ్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, GAT ఏమో 1. సో మనకు టోటల్ గా ఎంత అయిపోతాయి, 5 అయిపోతాయి అనమాట, అలాగా. ఓకే, ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ లో నేను చెప్పినట్టు మీరు ఇంగ్లీషు లేదంటే మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ అయితే బెటర్. లేదు మీరు హిందీ చేసుకోవచ్చు, తెలుగు అంటే తెలుగు తీసుకోవచ్చు, ఉర్దూ అంటే ఉర్దూ తీసుకోవచ్చు, పూర్తిగా మీ ఇష్టం. ఎవరైనా తెలుగు ఇంకా ఉర్దూ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను
ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పబోతున్నాను, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. నేను ఇక్కడ మీడియం గురించి చెప్పబోతున్నాను. మీడియం అంటే ఏ లాంగ్వేజ్ లో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుందో, నాట్ ద లాంగ్వేజ్ దట్ యూ హ్యావ్ టు గివ్ టెస్ట్ ఆన్, బట్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి గివెన్ టు యూ. ఓకే, ఇంగ్లీష్ లో కావాలా తెలుగులో కావాలా చూస్ చేసుకోవచ్చు. అది ఇది ప్రిఫరబుల్ గా మీరు ఇంగ్లీషే తీసుకోవచ్చు, తెలుగు లేదంటే ఉర్దూ కూడా తీసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు ప్రిఫర్ దోస్ లాంగ్వేజెస్. అయింది. సిలబస్ అనేది ఇక్కడ మీకు ఇచ్చేసాడు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ ది సిలబస్ మనకి చూపిస్తాను ఎక్కడెక్కడ ఉందో. డొమైన్ సబ్జెక్ట్స్ ఏదైతే తీసుకుంటారో ఎన్సీఆర్టీ సిలబస్సే ఉంటుంది. నేను చెప్పేసి ఇస్తాను అనమాట, అది నేను మీకు చెప్పేసి ఇస్తాను. ఆ ఎన్సీఆర్టీ సిలబస్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరిగింది అనమాట ఏంటంటే అనేసి. సో మీరు ఇంటర్లో ఏదైతే యాక్చువల్ గాను 11th ఇంకా 12th లో మీరు ఇంటర్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇంటర్లో మీరు ఏదైతే సిలబస్ చదువుతారో ఆ సిలబస్సే ఉంటుంది. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఆల్రెడీ మీరు నీట్ కోసం చదువుతున్నారు, నీట్ కోసం చదువుతున్న బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది, చెప్తాను. జనరల్ యాప్టిట్యూడ్ లో వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, మ్యాథ్స్, అవన్నీ లాజికల్ ఇంకా అనలిటికల్ రీజనింగ్ ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, సరే. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ మనకి టోటల్ గా నేను చెప్పినట్టు 5 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ మీరు 12th లో ఏదైతే సబ్జెక్ట్స్ చేస్తున్నారో దాని తగ్గట్టే మీరు సెలెక్ట్ చేసుకోవడం అవుతుంది. ఇప్పుడు 12th లో మీరు లాంగ్వేజ్ సంస్కృత్ చేస్తున్నారు అంటే, మీరు ఫర్ సపోజ్ 12th లో మీరు తెలుగే చదువుతున్నారు, ఇంగ్లీష్ ముట్టుకోలేదు, మీరు లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్ తీసుకుంటారు, మేబీ ఇంగ్లీష్ తెలుగు లేదంటే వేరే 2 సబ్జెక్ట్స్ తీసుకున్నారు. మోస్ట్లీ మన ఇంటర్లోని ఇంగ్లీష్ కంపల్సరీగా తీసుకోమంటారు. సో మీరు ఇంగ్లీష్ తీసుకొని తీరుతారు కాబట్టి మీ అందరికీ టెన్షన్ లేదు. సో అదొకటి సెలెక్ట్ చేసుకుంటారు. సబ్జెక్ట్స్ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు డొమైన్స్ నేను మీకు చెప్పేసిస్తాను. ఫర్ సపోజ్ మీరు మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు అయితే మ్యాథ్స్ తో సంబంధించిన జిఐటి కూడా తీసుకోవాలి, లేదంటే మ్యాథ్స్ తో సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుకు వెళ్దాం. మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది? నీట్లా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీట్లో ప్రతి ఒక్క రైట్ క్వశ్చన్కి 4 మార్కులు, ఇంకా రాంగ్ అయితే 1 మార్క్ మైనస్ చేస్తారు, అవునా కదా. 4 - 1 కాన్సెప్ట్, ఇక్కడ 5 - 1 కాన్సెప్ట్. కరెక్ట్ చేస్తే 5 మార్కులు, రాంగ్ చేస్తే -1 మార్క్. అది అర్థమైందా? కరెక్ట్ చేస్తే 5, రాంగ్ చేస్తే -1 మార్క్స్. ఇప్పుడు మోడ్ ఆఫ్ ది ఎగ్జామ్ మొత్తం కంప్యూటర్ బేస్డ్. మీరు ఈ వెబ్సైట్ రాసి ఉంటారు, లేదంటే ఈ వెబ్సైట్ గురించి తెలుసున్నా, లేదంటే ఐఐటి జేఈ ఎగ్జామ్ లాగైనా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే సిస్టమ్ లో మీకు క్వశ్చన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆప్షన్స్ పెట్టేస్తారు, వచ్చేస్తారు. బబ్లింగ్ లో తలనొప్పులు ఏమీ ఉండవు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నిటికన్నాను, లాంగ్వేజ్ కోసం సెపరేట్ గా టెస్ట్ జరుగుతుంది, అన్ని కలిపి టెస్ట్ జరగదు. మనకి ఇప్పుడు నీట్లో ఏంటి, వెళ్తారు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ఒక 3 గంటలు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేస్తారు, అయిపోయింది, ఏ గొడవ లేదు. ఒకే రోజు వెళ్తారు, 3 గంటలు కూర్చుంటారు, అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క రోజు ఒక టెస్ట్ ఉంటుంది. అర్థమైందా? ప్రతిరోజు లేదంటే ఒక రోజులో 2 టెస్ట్లైనా షెడ్యూల్ అవ్వచ్చు, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ లో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఒకటి, అలాగనమాట. ఓకే, సో గంట సేపు ఉంటుంది ఒక్కొక్కటి. లాంగ్వేజ్కి 1 గంట, ఓకే, అలాగే ఏదైనా మీరు డొమైన్ తీసుకుంటున్నారంటే అదొక గంట, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి 1 గంట, ప్రతి టెస్ట్కి 1 గంట సేపు ఇస్తాడు. ప్రతి టెస్ట్ పేపర్లో మనకి దాదాపు 50 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 50 క్వశ్చన్లోనూ మనకి అన్ని కంపల్సరీగా చేయాలి. ఇందులో మనకి ఆప్షన్స్ ఉండవు, కొన్ని వదిలేసి వచ్చేయచ్చు అనేసి. దెర్ ఆర్ నో ఆప్షన్స్ నౌ. ఓకే, అన్ని క్వశ్చన్స్ కంపల్సరీనే. సో 50 క్వశ్చన్లు ఉంటాయి, 60 మినిట్లలో చేయాలి. గంటలో 50 క్వశ్చన్లు కంప్లీట్ చేసుకొని రావాలి. వెదర్ మీరు ఇంగ్లీష్ తీసుకుంటున్నారన్నా, బయాలజీ తీసుకుంటున్నారన్నా, ఫిజిక్స్ తీసుకుంటున్నారన్నా, కెమిస్ట్రీ తీసుకుంటున్నారన్నా, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ తీసుకుంటున్నారన్నా డొమైన్లు, లేదంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మల్టిపల్ షిఫ్ట్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్లే 11వ తారీఖు నుంచి 31వ తారీఖు మే వరకు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. బికాస్ ఒక్కొక్క టెస్ట్ సపరేట్ గా అవుతుంది, ఒక్కొక్క సబ్జెక్టు సపరేట్ గా ఒక్కొక్క రోజు కండక్ట్ చేయడం, లేదంటే వేరే వేరే షిఫ్ట్ లో కండక్ట్ చేయడం జరగడం వల్ల మీకు ఏంటంటే 3 రోజుల వరకు ఎగ్జామ్స్ ఎక్స్టెండ్ అయిపోతాయి అనమాట. అది డన్ అయింది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐ థింక్ నేను మీ అందరికి ఇది ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ వన్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాలి. ఓకే, ఎవరెవరు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఏమిటి, ఇవన్నీ మీకు డౌట్స్ రావచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరెవరైతే ఇంటర్ క్లియర్ చేసుకున్నారో డిసెంబర్ 31st 2025 వరకు 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. 2026 లో కూడా మీరు ఆల్రెడీ 17 ఇయర్స్ అయ్యి ఉండాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కల్లా మెయిన్ 17 ఇయర్స్ అయిపోయి క్రాస్ అయ్యి ఉండాలి. మినిమం 17 ఇయర్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది అన్ని మీకు ఆల్రెడీ తెలుసు, నేను మీకు చెప్పక్కర్లేదు. ఓకే, ఇంకా ఇంటర్మీడియట్ లో క్లియర్ చేసి ఉండాలి. సో అదే ఇక్కడ ఇచ్చాడు. మీ అందరూ ఆల్రెడీ ఇంటర్ చదువుకుంటున్నారు కాబట్టి మీ అందరూ దీనికి ఎలిజిబుల్ అయిపోతారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఓకే, అయింది. ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ ఆల్ దీస్ అగైన్. సబ్జెక్ట్స్ లో నేను మీకు చెప్పాను, యూ కెన్ చూస్ ఇంగ్లీష్. ఇప్పుడు డొమైన్ సబ్జెక్ట్స్ చెప్తాను. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఈ డొమైన్ సబ్జెక్ట్స్ జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ఫస్ట్ మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి ఇంటర్లో? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దాంతో సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్స్ మీరు తీసుకోవచ్చు. సచ్ యాజ్
అగ్రికల్చర్ మీరు తీసుకోవచ్చు. ఓకే, మీరు అగ్రికల్చర్ పక్క వెళ్ళొచ్చు బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయాలజీ. ఓకే, దాని తర్వాత ఆంథ్రోపోలాజీ పక్క కూడా వెళ్ళొచ్చు. కొంచెం సిలబస్ మారుతుంది, వీళ్ళు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకేమనిపిస్తుందంటే సార్ ఈ అగ్రికల్చర్ ఉంది కదా, దీంట్లో బయాలజీ సిలబస్ మే ఉంటుందా అంటే కాదు, కొంచెం అగ్రికల్చర్తో సంబంధించిన సిలబస్ కూడా యాడ్ అవుతుంది లైట్గా, కొంచెం సిలబస్ ఎక్స్టెండ్ అవుతుంది మనకు బయాలజీ కన్నా. ఓకే, సో ఆ సిలబస్ ఓపెన్ చేసుకొని చూపిస్తాను నేను, మీకు తెలుస్తుంది ఎలా చెక్ చేసుకోవాలి. ఆంథ్రోపోలాజీ తీసుకోవచ్చు, బయాలజీ, బయాలజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఈ డొమైన్ తీసుకోవచ్చు. మీరు కెమిస్ట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు కెమిస్ట్రీ చేస్తున్నారు ఇంటర్లో. ఎన్వైరన్మెంటల్ సైన్స్ తీసుకోవచ్చు, కొంచెం సిలబస్ మారుతుంది కానీ మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చేసి హోమ్ సైన్స్ మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు అందరూ వచ్చేసి ఫిజిక్స్ తీసుకోవచ్చు, సైకాలజీ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మీకు ఫర్ సపోజ్ అడుగుతున్నారంటే తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇది సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యాక్చువల్లీ ఏవైతే డొమైన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరందరూ ఎలిజిబుల్ ఉన్నారో నేను చెప్పేస్తున్నాను అనమాట. దీస్ ఆర్ ఇందులో మీరు ఏదైనా 3 చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బయాలజీ, బయాలజికల్ సైన్స్ ఎలాగో తీసుకోవచ్చు, అగ్రికల్చర్ ఒకటి తీసుకోవచ్చు, కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ లో ఏదో ఒకటి, లేదంటే ఎన్వైరన్మెంటల్ సైన్స్, లేదంటే సైకాలజీలో ఏదో ఒకటి. ఓకే, ఐ థింక్ బయాలజీ అండ్ అగ్రికల్చర్ విల్ బి ద మెజారిటీ వన్స్. ఓకే, ఇందులో డౌట్ లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు అగ్రికల్చరు ఇంకా ఈ పర్టికులర్ ఏదైతే డొమైన్ ఉందో ఈ 2 డొమైన్స్ మీరు పక్కగా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా హోమ్ సైన్స్ కూడా ఒక చాలా మంచి డొమైన్ గా మీరు తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇంకేదో ఫర్ సపోజ్ కొంతమంది ఏమంటారంటే మీరు ఇంటర్లో కూడా హోమ్ సైన్స్ చేసి ఉండాలి అప్పుడు ఎలిజిబుల్ అవుతారంటారు. సో అదొకసారి చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా ఫిజిక్స్ కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు, కెమిస్ట్రీకి కూడా మీరు ఎలిజిబుల్ అయిపోతారు. అది సో మీరు చూసుకోండి, దాని తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి. అయింది. ఇప్పుడు బోల్డ్ అని యూనివర్సిటీస్ ఇక్కడ లిస్ట్ ఇచ్చేసాను నేను. ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నమాట. ఒక్కొక్క స్టేట్ లో వేరే వేరే యూనివర్సిటీస్, స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ బోల్డ్ పార్టిసిపేట్ చేస్తాయి. దాదాపు 250 యూనివర్సిటీల కన్నా ఎక్కువ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సెంట్రల్ ఇంకా స్టేట్ యూనివర్సిటీస్, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సియూఈటీలో మీరు ఎలిజిబుల్ అయ్యారంటే మాత్రం ఆ ఎలిజిబిలిటీ స్టేటస్ ని బట్టి, ర్యాంక్ ని బట్టి మీకు అడ్మిషన్స్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ మంచి ఏవైతే ఉన్నాయి. సో అందరూ ఇప్పుడు సియూఈటీని కన్సిడర్ చేస్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, దీంతో మనం ఇక్కడ ఓకే వీ కెన్ ఎండ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది సియూఈటీ వెబ్సైట్. రిజిస్ట్రేషన్ కి మీరు ఇక్కడ వెళ్ళొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మెయిన్ గా నేను మీకు చెప్పవలసింది సిలబస్. ఒక్కొక్క పర్టికులర్ లాంగ్వేజ్ సిలబస్, సచ్ ఇంగ్లీష్ సిలబస్ చూద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాని సిలబస్, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇంగ్లీష్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇంగ్లీష్ తో సంబంధించిన మొత్తం సిలబస్ అంతా మీకు ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే ఉంటాయి, దెర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్, ఫ్యాక్చువల్, నెరేటివ్, లిటరరీ, వర్బల్ ఎబిలిటీ చూడడం జరుగుతుంది. అవన్నీ ఇస్తారు, మీకు సిలబస్ ఇస్తాడు. అలాగే బయాలజీతో సంబంధించిన మొత్తం మన ఎన్సీఆర్టీ సిలబస్ అంతా ఏదైతే ఉందో ఆ బయాలజీ డొమైన్ కి అయిపోతుంది. ఫర్ సపోజ్ మీరు ఎన్వైరన్మెంటల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఎన్వైరన్మెంటల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మాత్రం దాంతో సంబంధించిన సిలబస్ అంతా మనకి ఇక్కడ ఉంది. అలా ప్రతి ఒక్క డొమైన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాని సిలబస్ మొత్తం ఇక్కడ మీకు ఈ లిస్ట్ లోని ఇవ్వడం జరిగింది. యూ కెన్ చెక్. ఓకే, యూనివర్సిటీస్ లోని మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, వాటివి కూడాను మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఫర్ సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తున్నాను నేను. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ లో లెటర్స్ నేను మనకి ఆంధ్రాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేదంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి BA ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కి ఎలిజిబిలిటీ, ఓకే, BA ఆనర్స్ ఎకనామిక్స్ కి ఎలిజిబిలిటీ, ఓకే, దాని తర్వాత BA సైకాలజీకి ఎలిజిబిలిటీ, ఏం చేసి ఉండాలి మీరు. ఓకే, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదంతా మనకి ఎలాగోలేదులేండి, ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర దానికి సంబంధించి ఎలిజిబిలిటీలు మొత్తం డొమైన్ పేపర్స్ ఏం తీసుకోవాలి అన్ని వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు ఆ పర్టికులర్ యూనివర్సిటీలో వెళ్దాం అనుకుంటున్నారంటే మాత్రం ఇదంతా గోత్రూ చేస్తారు అండ్ దాని తగ్గట్టు అప్లై చేసుకుంటారు అనమాట. అది సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద CUET UG 2026. ఓకే, చాలా మంచి ఎగ్జామ్. అండ్ దీంతో సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫస్ట్ సపోజ్ సార్ పూర్తిగా అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వండి సార్, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి మీకంటే కిందన స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ చేయండి చాలు. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అని కింద కమెంట్స్ లో పెట్టండి. అండ్ ఐ ట్రై టు మేక్ అ వీడియో ఎక్స్ప్లెయినింగ్ యూ ద స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ నుంచి పేమెంట్ వరకు మొత్తం అన్ని చెప్పేసిస్తాను అనమాట. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏం ఫిల్ చేయాలి అన్ని చెప్పేసిస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్లింగ్ దిస్ ఫామ్ కింద కమెంట్స్ లో చెప్పండి. ఇది కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే డొమైన్ సబ్జెక్ట్స్ తో సంబంధించి, లాంగ్వేజ్ తో సంబంధించి, ఆప్టిట్యూడ్ టెస్ట్ తో సంబంధించి యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. 30 January లాస్ట్ డేటు. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఇట్ సూన్. అండ్ all the best, Nana, for your preparation. Thank you, champions. Thank you very much. Bye.